హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది చాలా బాగున్నాను. అండ్ ముందుగా మీ అందరికీ హ్యాపీ హోలీ. ఆల్రెడీ హోలీ మీ ఊరేనంతా నేను చేసేసుకొని ఉండుంటారు. ఈరోజు హోలీ వ్లాగ్ అనమాట. ఈరోజు ఏం చేస్తున్నాం అనేది స్టార్టింగ్ ఇంట్లో మా కిందింటి అమ్మాయి అన్నమాట. వాళ్ళు మలయాళీస్ వచ్చేసింది హోలీ చేయడానికి. తన ఫేవరెట్ అనమాట. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ మేము. చాలాసేపు తీయు అయింది. మేము వద్దురా అప్పుడే రెడీ అవుతున్నాను, బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాను, మాయిశ్చరైజ్ చేసుకున్నాను, ఇంకా రాసుకుంటున్నాను క్రీమ్. కరెక్ట్గా వచ్చింది. మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. వెంటనే ఫేస్ పైన కలర్ పడిన వెంటనే చేసేసుకోండి, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. మీరు చూస్తున్నారా వెనకాతల ఎలాగా హోలీ చేసుకుంటున్నారు లేడీస్ చాలామంది. మేమైతే వాళ్ళు రాకముందే ముందే బయలుదేరిపోయాం బయటికి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? క్లైమేట్ చూసారు ఎంత మబ్బుగా ఉందో. ఇక్కడ ఇంకా కొంచెం సీజన్ అట్లానే ఉంది. బట్ కొంచెం మధ్యాహ్నం పూటలు వేడి అనిపిస్తుంది, బట్ రాత్రిపూటలు ఇంకా చలి ఉంటుంది. అండ్ మేము అందరినీ పిలవడానికి వెళ్తున్నాము. రేపు బర్త్డే కదా, చూసారు ఎలా రాసేసారు, వెళ్ళిన మా దారిలో రాసేసారు. అండ్ ఇక్కడ ఇంటికి వచ్చాము ఇది పిలవడానికి. వాళ్ళు కూడా రాసి చూసే ఫ్రిడ్జ్ పైన కవర్ ఉంది, కోలి కలర్ దాంతో రాసేసారు, స్వీట్ పెట్టారు. అంతే, రాయాలి అంటారు అంతే అనమాట. బుడ్డిగాడు కూడా రాసేసారు, వాడు తలపైన బొగ్గ పైన రాసేసారు, అలా రాయాలి అని చెప్పి. ఇంతే. నా ఇంటికి వచ్చాక ఇంకా పూజేశారు, అది కూడా మీరు చూడండి. అండ్ మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చి బయటకు వెళ్తున్నాం. అందరూ కొంతమందిని పిలిచాము, కొంతమంది పిలిచిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్తున్నాము. ఎక్కడికెక్కడ హోలీ ఎంత బాగా చేసుకుంటున్నారో. మన వైపు హోలీ ఏమీ ఉండదు, బట్ ఇక్కడ సూపర్ చేసుకుంటున్నాం. చూసారా, షాప్స్ అన్నీ బంద్. హోలీ చేసుకుంటారు, కొంచెం ప్రెస్ తీసుకున్న తర్వాత ఈరోజు ఓపెన్ చేస్తారు, లేకపోతే చేయరన్నారు. ఇంత కష్టపడి మేము వచ్చాము, మాకు తెలియదు కదా హోలీ ఉండదని చెప్పేసి. విజయ్ కూడా గుర్తులేదు నాకు అని చెప్పేసి అనేసారు. షాప్స్ తీస్తారనుకొని వచ్చేసాము. బట్ ఈ ఒక్క షాప్ తెరిచింది. చూసారు కదా, షాప్ తెరిపించి ఇంకా డెకరేషన్ సామాన్లు కొందామని బయటకు వచ్చాము. డెకరేషన్వి బలూన్స్. ఆల్రెడీ మీకు కేక్ ఎక్కడ ఆర్డర్ ఇచ్చామో అక్కడ తీసుకుందాం అనుకున్నాం, బట్ ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది. మేము ఎక్కువ తీసుకోలేదు, ఒక్క షాప్లో ఉంది కాబట్టి అతను ఎక్కువ చెప్తున్నాడు. మాకు అర్థమైంది. ఓన్లీ బలూన్స్ రిబ్బన్స్ మాత్రమే తీసుకున్నాము. ఇంకా హ్యాపీ బర్త్డే ఇట్లా వస్తుంది కదా, అది ఎలాగా దాన్ని ఏమంటారు, ఇట్లా చేయలాగా అది కూడా తీసుకుందాం అనుకున్నాము. అది కూడా అక్కడ లేవన్నమాట. అక్కడికి అంత ఎక్కువగా లేవు. ఉన్న వాటిలోనే బలూన్స్ అవి ఈరోజే చేసుకోవాలి, రేపు అవ్వవు అనుకున్నవి మాత్రమే కొంచెం తీసుకున్నాము. రిబ్బన్స్ తీసుకోవడానికి రిబ్బన్స్ టేప్ తీసుకోవడం కూడా అక్కడ లేవు. ఎక్కడ కొనడానికి అవ్వలేదు. అనవసరంగా వచ్చాము, వెళ్ళిన పని అంతా అవ్వలేదు అనుకో డిసప్పాయింట్గా అయిపోయి అనుకొచ్చాము, అయ్యో అనుకుంటూ. ఇంకా ఇంటికి వచ్చాము. అక్కడ మా కోసం రెడీగా ఉన్నారు, చూసారా కనిపిస్తున్నారా, రెడీగా ఉన్నారు మా కోసం పూజ చేయడానికి. అక్కడ దీదీలు కానీ అందరు ఇంకా రాగానే మొత్తం బుడ్డి కూడా పూసేస్తున్నారు. చూసారా, పూసేసి మొత్తం వెళ్ళిపోతున్నారు. మొత్తం నా తల చూడండి, నా అవతారం ఎలా అయిపోయిందో. నేను తెలియక వైట్ వేసుకున్నాను. వచ్చి చూసారా ఎట్లా అయిపోయానో నేనేమో తెలియకేమో వైట్ వేసుకున్నాను. రాగానే తలకు కూడా పూసింది ఒక దీది అయితే. అండ్ చిన్నపిల్లలు అయితే వాటర్ గన్స్ పట్టుకొని, ఇంకా ఈ సాయిజ అని చూసారా, తన పేరు సాయిజ. ఇద్దరం చాలా మంచి దోస్తులు అనమాట ఇద్దరం. చిన్నపిల్ల ఇద్దరం కలిసి అయితే నా మీద బాగా వాటర్ పోసేసింది. చూసే అందరూ నా మీద ఎలా అటాక్ చేస్తున్నారు. చాలా హోలీ అనేది కలర్ అనేది వాటర్లో కలిపేసుకొని గన్లో వేసుకొని వచ్చి వేసేస్తున్నారు. నేనేమో తెలియక వైట్ డ్రెస్, వైట్ చున్నీ, వైట్ ప్యాంట్ వేసుకున్నాను, వైట్ లెగ్గింగ్ వేసుకున్నాను. అయ్యో అనుకుంటున్నాను, ఆ వైట్ చున్నీ అలానే పాడైపోయింది. అండ్ బుసిగానే బుడ్డిగాడు ఇక్కడే ఉన్నాడు, విజయ్ పైకి వెళ్ళిపోయారు. మీ కింద ఆడుకుంటున్నాము. ఇది పక్కింటిది, ఇది వాళ్ళు తెలంగాణ వాళ్ళే, మన వాళ్ళే. చక్కగా ఆడుకుంటున్నాం అనమాట. చూసారు, చిన్నపిల్లల్ని కూడా వదలరు ఇక్కడ. కలర్ శుభ్రంగా వేసేస్తారు. వదిలిపోతే ఇంట్లోకి వచ్చి కూడా వేసేస్తారు. మామూలుగా చిన్నది రాయించేసుకోవడం బెస్ట్, లేదంటే ఇంట్లోకి వచ్చేసి మొత్తం అస్సలు వదలరు అనమాట. ఇంకా అప్పుడు ఏం స్టార్ట్ అవ్వలేదు. తర్వాత కొంచెం అయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసారు. చూసారా, నేను పూస్తున్నాను మా కిందింటి దీదీకి, మా ఫ్రెండ్ అనమాట, మలయాళీస్ వాళ్ళు. అదే సాయిజ వాళ్ళ మమ్మీ ఏమో వద్దు పోయొద్దు అని చెప్పేసాను. బట్ కొంచెం చెయ్యు, నాకు స్నీజింగ్ ప్రాబ్లం ఉందన్నారు, అందుకే కొంచెం ఇట్లా చేశాను. తర్వాత వాటర్ తీసుకొచ్చేస్తున్నారు తనకి, నా మీద పోసేయమని. తర్వాత ఏకంగా బకెట్ తీసుకెళ్తే దాని మీద పోసేసాను. చూసారా, వాటర్ కలిపేసి చేస్తుంది, వేస్తున్నారన్నమాట. వాటర్ కలిపేసి వాటర్లో ఆడుకోమని.
ఎస్ ఇక్కడితో మా హోలీ సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఇదేంటి చూపిస్తా అనుకుంటున్నారా? వాళ్ళ డాడీ పడుకుంటే బుడ్డిగాడు వెళ్ళి వాడంతలు వాడి వెళ్ళి వాళ్ళ డాడీకి ముద్దు పెడుతున్నాడు. చూడండి ఎలా పెడుతున్నాడో, చూసారా ఎట్లా పెడుతున్నాడు. వెళ్ళి వాడంతలు వాడే వెళ్ళి వాళ్ళ డాడీకి ముద్దు పెడుతున్నాడు. నాకైతే చాలా కామెడీగా అనిపించింది. లేపేస్తున్నారు వాళ్ళ డాడీని. అదే నాకు క్లిప్ తీశాను అనమాట. నెక్స్ట్ మీదే హోలీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయి తర్వాత నేను వాడికి స్నానం చేయించి మళ్ళీ ఇద్దరం స్నానం చేసాము బయటికి వెళ్ళకముందు మాకు తెలియక. అండ్ మా బుడ్డిగాడు ఇక్కడ బలూన్ ఇస్తే బలూన్తో ఆడుకుంటున్నాడు. డెకరేషన్ తీసుకొచ్చాము కదా బలూన్స్, అది ఇచ్చేసి వాడిని ఆడుకోబెడుతున్నాము. చాలా క్యూట్ అనిపించింది వాడు ఆడుతుంటే, అందుకే ఒక చిన్న క్లిప్ తీసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే డెకరేటింగ్ స్టార్ట్ చేసాము. అండ్ విజయ్ వచ్చేసి ఇక్కడ హాల్లో పెడదామన్నారు, అందుకే హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టేశాము. నెక్స్ట్ వచ్చేసి మేము ఓన్లీ రిబ్బన్స్ పెడుతున్నాము. బెలూన్స్ పెట్టడానికి విజయ్ అన్నారు బెలూన్స్తో ఏదో రిబ్బన్స్ తీసుకొస్తాను, ఆ రిబ్బన్స్ తోటి పైన అంటిస్తాను అది ఇది అని చెప్పేసి అంటున్నాను. నాకు అర్థం కాలేదు, దానికి టేప్ లేదు, రిబ్బన్స్ తీసుకురావాలి, రేపే తీసుకొద్దాము. హోలీ కదా, షాప్స్ ఏం లేదు కదా, లేకపోతే ఈరోజే అయిపోయింది మొత్తం డెకరేషన్ అంతా. బట్ కుదరలేదు, ఏం చేస్తాము. అస్సలు అనుకోలేదు అసలు వెళ్ళాక ఈరోజు అయిపోతే డెకరేషన్ అన్ని ప్లాన్ అనుకున్నాం, బట్ అవ్వలేదు, కుదరలేదు. అండ్ మా బుడ్డిగాడు ఆడుకుంటున్నాడు. అండ్ మేము వచ్చేసి రిబ్బన్స్ ఇట్లాగా రోల్ చేసి స్టిక్ చేస్తున్నాం విజయ్ నేను కలిసి. విజయ్ కూడా టైం లేదు, ఒక 1 అవరే ఉందంటే రిబ్బన్స్ అంతా చేసి వెళ్తాను అని చెప్పేసి అంటే స్టార్ట్ చేసాము. ఈ పైన కనిపిస్తుంది కదా రిబ్బన్స్, పైన రిబ్బన్స్ చేస్తున్నాం కదా దానిపైన, అది నేనే చేశాను, అది వీడియో కూడా చేశాను. ఆ క్రాఫ్ట్ మీరు చూడాలనుకుంటే ఛానల్లో చూడండి. ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా దాంతో చేశాను. ఫస్ట్లో ఉన్న వాళ్ళకి తెలుసు, స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇట్లా చేస్తున్నాము. బుడ్డిగాడైతే ఫోన్ ఉండనియట్లేదు. అండ్ తను కొంచెం పైగా వెళ్ళిపోయిన తర్వాత నేనే మొత్తం అన్నీ మళ్ళీ నేనే చేసుకున్నాను. ఓన్లీ హాల్లో మాత్రమే చేసి వెళ్ళలేదు, తర్వాత రూమ్లో అంతా నేనే చేసుకున్నాను. అండ్ ఫుల్గా డెకరేషన్ ఎలా ఉంటుంది అట్లా మొత్తం అంతా చూడాలనుకుంటే మీరు రేపటి వ్లాగ్లోనే చూస్తారు. ఎందుకంటే ఈరోజు హోలీ కదా, ఈరోజే డెకరేషన్ అంతా చేసి చూపిద్దాం అనుకున్నాను. బట్ హోలీ కదా ఏ షాప్స్ లేవు, మేము అసలు గుర్తులేదు, లేకపోతే ముందు రోజులు తెచ్చేసుకునే వాళ్ళం అన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఆఫ్టర్నూన్ తీయలేదు, హోలీ నుంచి వచ్చిన తర్వాత చాలా టైర్డ్ అయిపోయాను. వాళ్ళు రంగులై పూసేసరికి కలర్స్ చేసేసుకునేసరికి ఇంకా వెంటనే వెళ్ళి స్నానం చేసేసి హెడ్ బాత్ చేయాల్సి వచ్చింది. హెడ్ బాత్ ప్యాక్ పెట్టుకొని చేద్దాం అనుకున్నాను, బట్ మళ్ళీ వాళ్ళు చేసేసరికి కలర్ పైన మనం ప్యాక్ పెట్టుకోలేము కదా, ఇంకా డైరెక్ట్గా తల స్నానం చేసేసాము. విజయ్ కూడా వదలలేదు, విజయ్ షర్ట్ మొత్తం పాడు చేసేసారు. అండ్ నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బాగా మళ్ళీ క్లీనింగ్ చేసుకున్నాము విజయ్ నేను కలిసి. విజయ్ కూడా నాకు హెల్ప్ చేశారు, కిచెన్ మొత్తం క్లీన్ చేసాము, ఇంకా ఇల్లంతా జాడు పూజ కట్టాము, అదే ఇల్లు మొత్తం నీట్గా ఒత్తాము, ఇంకా చెత్త వస్తువులు ఏమంటే అన్నీ తీసేసాము, అన్నీ చేసాము అనమాట. ఇంకా టైర్డ్ అయిపోయి తినేసి పడుకుని పోయాను. నేను కూడా ఏం చేయలేదు, రెసిపీస్ కూడా ఈరోజు వ్లాగ్లో ఏం చూపించట్లేదు, ఎందుకంటే విజయ్ బయటని తీసుకొచ్చేసారు, పన్నీర్ కర్రీ తీసుకొచ్చేసారు, అంతే. ఇంకా అదే తినేసాము. ఇంకా మళ్ళీ నైట్కి వచ్చేసి ఆనపకాయ టమాటో పచ్చడి చేశాను నేను, అంతేనమాట. డెకరేషన్ అయితే ఇట్లా చేసాము, ఓన్లీ రిబ్బన్స్తో. ఇంట్లో కూడా చేసాము, లోపల రూమ్స్లో కూడా చేసాము. హలో చూసారు కదా, ఇదైతే నేను హోలీ చేసిన తర్వాత నేను ఏం మరి బ్లాగ్ చేయలేదు, చాలా టైర్డ్ అయిపోయాను, బాగా తల అంతా మొత్తం పూసేశారు. మీరు చూసారు కదా ఎలా ఉన్నాను. మళ్ళీ అంతా హెయిర్ వాష్ చేసుకున్నాను. యాక్చువల్గా ప్యాక్ పెట్టుకుందాం అనుకున్నాను, తలకి ఏదైనా ప్యాక్ పెట్టుకొని మెంతులతో కానీ ఏదైనా పెట్టుకొని ఆనియన్ జ్యూస్తో కానీ పెట్టుకుందాం అనుకున్నాను. కానీ ఇది అయ్యేసరికి ఆ కలర్ మీద పెట్టుకోలేము కదా ప్యాక్ అనేది, అందుకే నేను ఇంకా మామూలు హెయిర్ వాష్ చేసేసుకున్నాను. ఇంకా అలా అయిపోయింది. చూసారు కదా, ఇంకా డెకరేషన్ చూసారా ఎట్లా ఉంది, ఎట్లా అయింది. ఎస్, ఇంకా ఓన్లీ రిబ్బన్సే పెట్టాము, ఇంకా బలూన్స్ ఉన్నాయి, బలూన్స్ ప్యాకెట్స్ కూడా తీసుకొచ్చాము, బట్ ఇంకా పెట్టలేదు. వైట్ కలర్, ఇలా వైట్ కలరు ఇంకా రెడ్ కలర్ తీసుకొచ్చాము. పెట్టేద్దాం అన్నాను, ఇద్దరం బ్లూ చేసి ఊదేసి పెట్టేద్దాం అన్నాను, బట్ విజయ్ ఏదో తీసుకొస్తాను ఇట్లా అంటిస్తాను చాలా బాగుంటుంది లుక్ మారిపోతుంది అది అన్నారు. ఈరోజే చేసేద్దాం అనుకున్నాను, మనీ హోలీ కదా బయట ఏం దొరకలేదు, అసలు ఏ షాప్స్ ఓపెన్ లేదు. మీరు చూసే ఉంటారు కదా, ముందు క్లిప్పింగ్ యాడ్ చేసి ఉంటాను. మొత్తం అంతా
బుడ్డి పడుకున్నాడు. మొత్తం అంతా పెట్టేద్దాం పైన అంతా, ఇంకా ఇట్లా పెడదామని చెప్పేసి అన్నారు. ఇంకా టోటల్ డెకరేషన్ లుక్ అనేది రేపు బ్లాగ్లో చూస్తారు నాకు తెలిసి. అండ్ ఇప్పుడు వచ్చేసి చాలా వర్క్ చేశాను. అండ్ కిచెన్ క్లీన్ చేశాను, కిచెన్ స్టవ్ అది ఆల్రెడీ కిందంతా క్లీన్ చేస్తాను, మొన్న నేను చూసాను కదా నెట్ బ్లాగ్లో. అండ్ ఈరోజు షింక్ స్టవ్ కిందన, షింక్ కిందన అది క్లీన్ చేశాను, బయట కూడా కడిగాను. ఇప్పుడు వెళ్ళి ముగ్గులు వేయాలి, ఆరిపోక ముందు వేయాలి. మీతో మాట్లాడేసి వెళ్దాం అనుకున్నాను. అండ్ స్టవ్ పైన కూడా నేను ఇది పెట్టాను, పచ్చడి పెట్టాను, కుక్కర్లో పెట్టేశాను, తొందరగా అయిపోతే విజిల్స్ అని చెప్పేసి. ఆనపకాయ టమాటా పచ్చడి పెట్టేశాను. తెద్దాం అనుకున్నాను, బట్ చెప్తున్నాను కదా లైట్స్ అస్సలు పనిచేయట్లేదు. ఒక్కొక్కసారి పని చేసిన ఒక్కొక్కసారి పని చేయట్లేదు. ఎంత బేగా ఇంటికి వెళ్ళిపోతానో అనిపిస్తుంది నాకైతే. చూసారా నేను చాలా టైర్డ్ అయిపోయాను, నేను ఏం చేసుకోలేదు, ఓన్లీ ఫేస్ వాష్ చేశాను, మాయిశ్చరైజ్ కూడా చేయలేదు. అట్లా పిచ్చి ఫేస్ వచ్చేసాను. సారీ కెమెరా ముందుకి ఏమనుకోవద్దు ప్లీజ్. ఐ హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. కొంచెం వర్క్ ఉంది అండ్ ఇంకా కూడా పైపైన క్లీన్ చేయాల్సింది. ఇంకా విజయ్ వచ్చి హెల్ప్ చేస్తారు. దాంతో నేను వెళ్ళి గాజు పెయింట్కి ఏదో ఉంది దానిపైన కాల్ వేసాను. దాంతో ఇంకా కాల్ కూడా కొంచెం నొప్పిగా ఉంది, చిన్న బ్లడ్ కూడా వచ్చింది, చూసుకోలేదన్నమాట. ఈ అంటిస్తుంటే కింద చూసుకోవట్లేదు. అంతా క్లీన్ చేస్తున్నాం కదా, మరి ఎక్కడి నుంచి వచ్చే చిన్న చిన్న పెంకుల్లా ఉన్నాయి. అవి తప్పకుండా కాల్ వేసేసరికి ఈ కాల్ రెండింటికి బ్లడ్ వచ్చింది చిన్నగా. వెంటనే అరిచి ఏడ్చేశారు. అంతే అనమాట. ఈరోజు బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసేస్తాను, ఎందుకంటే అంత ఎక్కువగా బ్లాగ్ చేయలేదు. ఏం చేశాను నాకే తెలియదు, బట్ ఎడిట్ చేసేటప్పుడు చూడాలి ఏం చేశాను కూడా నాకు తెలీదు. అండ్ ఈరోజు ఏ రెసిపీ కూడా వీడియో చేయలేదు. సరే ఇది మీ అందరికి నచ్చింది అనుకున్నాను ఈ చిన్న బ్లాగ్. అండ్ లైవ్ చేస్తాను, లైవ్ ఎప్పుడైనా ఇంకా తెలీదు. మార్నింగ్ లేచి గుడికి వెళ్ళాలి, గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను చేస్తాను. బహుశా 10-11 మధ్యలో ఖచ్చితంగా వస్తాను. 10 to 12 మధ్యలో ఖచ్చితంగా నేను లైవ్ వస్తాను. ప్లీజ్ మీ అందరూ కూడా వచ్చి మా బుడ్డి గారిని విష్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ అనేది మా బుడ్డికి ఇవ్వాలి, ఎందుకంటే ఫస్ట్ బర్త్డే కాబట్టి. ఫస్ట్ బర్త్డే ఎంత స్పెషల్ ఉంది అసలు. మీ అందరి బ్లెస్సింగ్స్తో చాలా స్పెషల్ అవ్వాలి. ఐ హోప్ మీ అందరూ వస్తారనుకుంటున్నాను. ఇక్కడికి ఎలాగో ఫంక్షన్కి రాలేదు, కనీసం లైవ్ రాలేరు, కనీసం లైవ్కైనా వచ్చి వాళ్ళు బ్లెస్ చేయండి ప్లీజ్. ఇట్స్ మై రిక్వెస్ట్. ఐ హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను, నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏం చేశారో తెలియదు. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అని మా బుడ్డి కూడా వచ్చేసి ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలా పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా కొట్టేసేయండి. పక్కన బెల్ ఐకాన్ కొట్టేస్తే అప్పుడు నా వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియో లవ్ యూ ఆల్.